అండి, ఇవాళైతే మనం ఎంతో ఈజీగా టేస్టీగా యమ్మీగా ఉండే కుల్ఫీ అయితే చేసుకుందాం వచ్చేయండి. ఈ కుల్ఫీతో పిల్లలైతే ఎంతో ఎంజాయ్ చేస్తారు. దీనికోసం అయితే నేను 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. తర్వాత మిక్సీ జార్లో ఒక హాఫ్ కప్పు బాదం పప్పు, జీడిపప్పు, 1/2 కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనం తీసుకున్న 1/2 లీటర్ మిల్క్ని అయితే బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ మిల్క్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోనే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మిల్క్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, షుగర్ పౌడర్ని కూడా ఈ మిల్క్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. ఇందులోనే వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిల్క్ని అయితే బాగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారని మిల్క్ మనం మౌల్డ్స్లో కానీ గ్లాస్లో కానీ ఇందులో ఉన్న యాడ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 8 అవర్స్ పాటు పెట్టుకుంటే మనకి కుల్ఫీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కుల్ఫీ దీన్ని ఇలా చల్లటి వాటర్లో పెడితే మనకి ఈజీగా ఈ కుల్ఫీ అయితే వచ్చేస్తుంది.